రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మీరు చాలా సన్నిహితంగా ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు. మీరు గతంలో లీడర్ ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారు. వీళ్ళందరూని చూస్తుంటే మీరు సంగారెడ్డిలో ఓడిపోయారు. ఈయన ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయ్యో చారి, నేను గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఆనందిస్తా. గెలుపు ఒకసారి ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి చాలా సందర్భాలు ఆనందాన్ని ఇస్తుంది. నేను గెలుపుకి ఒకసారి గెలిచి ఒకరోజు ఆనందపడతా, ఒకసారి ప్రజలు ఓడగొడితే జీవితాంతం ఆనందిస్తా. నేను ఈ పవర్ పాలిటిక్స్ ఉంటే ఒక టైపు, పవర్ లేకపోతే ఒక టైపు కాదు. పవర్ ఉన్నా లేకున్నా జగ్గారెడ్డి వ్యక్తిగా ఎప్పుడు ఇండివిజువల్ లీడర్షిప్గా తను ఎప్పుడు కూడా బలంగానే ఉంటాడు. సరే, ఇప్పుడు జగ్గారెడ్డి చెప్పగానే కోట్లు తెచ్చిచ్చేటోళ్ళు ఉంటారు. మరి చివరి 2 రోజుల్లో జగ్గారెడ్డి ఎందుకు డబ్బుల్ని అరేంజ్ చేయలేకపోయి పార్టీని అడగొచ్చు కదా? నాకు బాగుండదు, పార్టీ నడితే బాగుండదు. మొన్న ఎలక్షన్కి నాకు పార్టీ సహకరించింది. మొన్న నా ఎలక్షన్ అంతా కూడా నాకు పార్టీ ఇచ్చింది. నేను నా ఫస్ట్ టైం, నా వయసు 57 ఏండ్లు, నా వయసు 5 సంవత్సరాలు వదిలేస్తే నేను 52 ఏండ్లు నా జీవితం అంతా నా తల్లి కష్టం మీద, అంటే నా తండ్రి చచ్చిపోయాడు కదా అప్పటికే, నా తల్లి జీవితము, నా తల్లి జీవితం మీద జీవితాంతం బతుక్కుంటూ తర్వాత నా సొంత కొంత రియల్ ఎస్టేట్ మీద బతుకుతూ బాధలు పడుతూ ఒకరి దగ్గర ఆశించకుండా అప్పు చేసి రాజకీయంగా బతికినే కానీ నేను డబ్బు తీసుకోకుండా ఫస్ట్ టైం నా జీవితంలో, ఫస్ట్ టైం ఇది చెప్తున్నా మీ ఎన్టీవీ ద్వారా, నా జీవితంలో మొదటిసారి పార్టీ ఫండ్ తోటి నేను ఎన్నికల్లో పోటీ చేసిన. నేను ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ నాకు అప్పు చెయ్యనీలే. ఇది రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి. సార్, మిమ్మల్ని అప్పు చేయడానికే ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఖాళీగా ఉంచడానికి ఆలోచిస్తుందా? ఖాళీగా ఉంటా అంటే ఊరుకుంటుందా? అంటే ఒకటి, నువ్వు అడిగిన ప్రశ్నకు లోపల ఏం చర్చలు జరుగుతున్నాయనేది నేను చెప్పలేను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తున్నారు అంటే, ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్నా, ఇంకా నేను కొత్తగా ఇంకా ఆశించేది ఏముంటే యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఇప్పుడు ప్రెసిడెంట్ ఖాళీ అవుతుంది కదా, సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి, అట్లా ఏమనుందా? ఇప్పుడే ఆ చర్చ పోవద్దు, ఎందుకంటే రేపు ఈ 4 నెలల పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు పిసిసి చర్చ చేయడం కూడా తప్పు అవుతుంది, అది మాట్లాడద్దు. అది ఏఐసిసి పరిధిలో ఉన్న అంశం, వాళ్ళు ఆలోచన చేస్తారు ఎప్పుడు ఏది చేయాలనేది. అది రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారి పరిధిలో ఉన్న అంశం అది. ఇప్పుడు మాకు నెక్స్ట్ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా టీం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, మిగతా చాలామంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా చాలామంది పోటీ చేయని జానారెడ్డి అసంటోళ్ళు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు మంచి సెక్రటరియట్ని, అసెంబ్లీని మంచి మెయింటైన్ చేయగలుగుతాడు. అంటే అంత ప్రతిభ గల వాళ్ళే, ఇంక్లూడింగ్ దామోదర్ రాజనరసింహ, అంత మంచి టీం, ఇది అంత వెరీ గుడ్ టీం, మంచి టీము. అంత పరిపాలనలో పండినోళ్ళే ఉన్నారు వీళ్ళంతా. ఏదో ఆషామాషిగా చేసుడు కాదు, ఏదో మాటల గారడి మంత్రులు కాదు వీళ్ళు.